నమః శివాయ. సాధకులు ముముక్షువులు. వీరు సదా సత్యాన్వేషకులుగా సాధన చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. ఒక కొలనులో చేపల కోసం వల వేస్తే కొన్ని తెలివైన చేపలు తప్పించుకుంటాయి. ఇవి పైన చెప్పి ప్రథమ శ్రేణిలో చేరుతాయి. అలా చిక్కిన వాటిలో కొన్ని ఏ మార్గంలో వలలో చిక్కుకున్నాయో అదే మార్గం ద్వారా బయటకు పోయేందుకు ప్రయత్నిస్తాయి, కానీ బయటపడలేవు. మిగతావి ప్రయత్నం కూడా చెయ్యవు. తాము సురక్షితంగానే ఉన్నామనుకుని వలలోనే ఉండిపోతాయి. లౌకిక బద్ధజీవులు. కాంతా కనకాలకు దాసులు. సుఖాలే శాశ్వతమనుకుంటూ ఆ మాయలోనే పడి ఉంటారు. ఈ కోవకు చెందిన బద్ధజీవి తన అవసాన దశలో కూడా భగవంతుని గూర్చి ఆలోచించడు. పైపెచ్చు పిల్లలను దగ్గరకు పిలిచి దీపానికి ఒక వత్తి ఉంచి మిగతా వత్తులు తీసెయ్యండి, లేకపోతే నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది అంటాడు. ఒక్కరికి కూడా బాధ్యత తెలియదని విసుక్కుంటాడు. అతడి భార్య వచ్చి నువ్వు పోతున్నావు, మరి నాకు ఏమి ఏర్పాటు చేశావు అంటుంది. ఒకటే మార్గం ఉంది, అదే భగవంతునిపై నమ్మకముంచటం. సదా భగవన్నామం జపిస్తూ సజ్జన సాంగత్యంలో కాలం గడపటం. ఏకాంతంలో మనసు భగవంతునిపై నిలపటం. ఎవరికి భగవంతునిపై విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలు, గో బ్రాహ్మణ స్త్రీ హత్యలు వంటివి చేసిన ఆ విశ్వాసబలంతో ఆ మహాపాపాల నుండి బయటపడతాడు. భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. మరలా అలాంటి పాపకార్యాలు చెయ్యనని భగవంతుడికి వాగ్దానం చెయ్యాలి. పైన ఉదాహరించిన నిత్యజీవులు హోమపక్షి వంటివారు. ఈ జాతి పక్షులు సర్వదా గగన వీధుల్లోనే విహరిస్తాయి. అది ఎంత ఎత్తులో విహరిస్తుందంటే అది కింద పడిపోవటానికి చాలా రోజులు పడుతుంది. ఆకాశంలోనే గుడ్లు పెట్టి ఆకాశంలోనే పొదుగుతాయి. పిల్లగుడ్లు నుండి బయటకు రాగానే భూమిపై పడిపోయే లోపలే రెక్కలు వచ్చేస్తాయి. కళ్ళు తెరిచి భూమిపై పడిపోతున్నామని గ్రహించి నిలదొక్కుని క్షణాల్లో వేగం పుంజుకొని తిరిగి తల్లిపక్షిని చేరుకుంటాయి. ఇంకో ఉదాహరణ చెబుతాను. సామాన్యంగా రైతులు తమ వ్యవసాయానికి ఎడ్లను కొనేందుకు సంతకు వెళతారు. అక్కడ గిత్తలను చూసి వాటి తోక దగ్గర చేత్తో తాకుతారు. ఆ స్పర్శకు ఎలాంటి స్పందన గిత్తలు మంచి జాతికి చెందినవి కావని తెలుసుకుంటారు. అదే మంచి జాతికి చెందిన గిత్తలైతే తోక వద్ద తాకగానే పౌరుషంతో పరుగు ప్రారంభిస్తాయి. అలాంటి వాటినే వారు ఎన్నుకుంటారు.